వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ ఘటన జనరల్లీ అసలు ఎవరికైనా సరే మేబీ మనమైనా ఫేస్ చేయొచ్చేమో చెప్పలేం. ఈమె పాపం అనుకొని ఉండదు. అంబులెన్స్లు అందుబాటులో ఉన్నాయి, హాస్పిటల్స్ అందుబాటులో ఉన్నాయి. ఏముంది, ఫోన్ కొడితే అంబులెన్స్ వస్తుంది, వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్ ఏదో జాయిన్ అయిపోతారు, చాలా తొందరగా కోలుకుంటారు. ఇట్లాంటి మనం జనరల్లీ చూస్తూ ఉంటాం. కానీ ఎంత ఘోరమైన ఘటన అంటే అంబులెన్స్లో ఆసుపత్రికి తరలిస్తుండగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఎంత ఘోరం ఇగో. ఇట్లాంటివి మనం కొన్ని వందల సార్లు చూసి ఉంటాం కదా ఇట్లాంటి ట్రాఫిక్ జామ్స్. ఎస్పెషల్లీ వర్షాలు పడుతున్నాయి హైదరాబాద్లో అయితే కోకొల్లలు ఎన్ని చూసినాం ఈ మధ్యకాలంలో. 1 వీక్ నుంచి ఎంత వర్షాలు దంచి కొడుతున్నాయి మనకు తెలుసు కదా. ఎక్కడ చూడు వాటర్ నిలిచిపోయి రోడ్లు అయితే చెరువులే. నిన్న అమీర్పేట్కి పోయినారు కదా సీఎం రేవంత్ రెడ్డి కూడా. అసలు ఇది ఏమైతుంది ఏంది, అసలు మొత్తం ట్రాఫిక్ జామ్ ఏంది, ఈ జంక్షన్లో గింత ట్రాఫిక్ ఉంటే ఎట్లా, ఇక్కడికి వెళ్ళి వాటర్ ఎటు పోకపోతే ఎట్లా. ఆయన గ్రౌండ్లో వెళ్ళి చూసి అసలు ఏంది ఇబ్బంది అధికారులకు ఆదేశాలు ఇచ్చిండు. ఇట్లా ఉండొద్దు, ఇట్లా జరగద్దు, ఎందుకంటే కరెక్ట్గా ఇంకా 3-4 రోజుల పాటు మనకు అత్యంత భయంకరమైన వర్షాలు ఉన్నాయి, మేబీ ఫ్లడ్ కూడా రావచ్చు అని ఐఎండి అంటే వాతావరణ శాఖనే స్వయంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక అంబులెన్స్లో పోయిన వాళ్ళ పరిస్థితి ఏందో ఊహకు కూడా అందది. ఎందుకంటే ఎక్కడిదక్కడ వాహనాలు నిలిచిపోయిన తర్వాత ఎటు పోతారు, ఏ అంబులెన్స్ ఎటు పోతుంది. మనం కోకొల్లలుగా నిన్న మొన్న కూడా చూసినాం కదా ఎన్ని అంబులెన్స్లో ఆగిపోయినాయి ట్రాఫిక్లా ఎటు పోలేక. ఇగో ఈమె పరిస్థితి కూడా ఇదే అయి ఉంటుంది. ఎందుకంటే ఇది మన దగ్గర జరిగింది కాదు, మహారాష్ట్రలోని ముంబై సమీపంలో ఇటీవల చోటు చేసుకున్న ఘటన ఇది. పాల్ఘర్ జిల్లాకు చెందినటువంటి ఛాయా పూరవ్, ఈమె కేవలం 45 సంవత్సరాలు మాత్రమే ఉంది. మహిళ మరణించింది. జిల్లాలో ఆరోగ్య వసతుల దుస్థితి ఏంది, ముంబై మహానగరానికి అనుసంధానించే NH-48 పై ట్రాఫిక్ పరిస్థితిని ఒకేసారి ఎత్తి చూపింది అనుకోవచ్చు. అంటే ట్రాఫిక్ జామ్స్ ఎట్లా ఉన్నాయి, నేషనల్ హైవేలో ట్రాఫిక్ జామ్ వల్ల ఇప్పుడు ఈ మహిళ చనిపోయినటువంటి పరిస్థితి. ఇంటికి సమీపంలో చెట్టు కొమ్మ విరిగిపడడంతో ఛాయ్ పూరవ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆమె పక్కటెముకలు, భుజాలు, తల భాగంలో గాయాలయ్యాయి. ఇది కూడా మనం చూస్తున్నాం. వర్షాలు పడ్డప్పుడల్లా రోడ్ల మీద ఎన్ని చెట్లు పడుతున్నాయో మనకు తెలుసు. మొన్న కూడా కార్ మీద పడ్డాయి, అట్లాగే బైకర్స్ మీద పడ్డాయి, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సేమ్ ఇదే ఈమె కూడా ఫేస్ చేసింది. పక్కటెముకలు విరిగిపోయినాయి, భుజాలు, తల భాగంలో గాయమైంది. దీంతో అక్కడ ట్రామా సెంటర్ లేకపోవడంతో స్థానిక ఆసుపత్రి సిబ్బంది ఆమెను ముంబైలోని హిందూజా ఆసుపత్రికి తీసుకువెళ్లాలని డాక్టర్స్ అంటే ఫస్ట్ ఎయిడ్కి సంబంధించిన డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ ట్రామా సెంటర్ కొంచెం దూరంగా ఉంది, సో ఆమెను అక్కడికి తరలించాలి అంటే 100 కిలోమీటర్ల దూర ప్రయాణానికి సాధారణంగా అయితే 2.5 గంటలు అంటే 2.5 గంటలు మాత్రమే పడుతుంది. అది కూడా అంబులెన్స్ అంటే దారి ఇచ్చేస్తారు, ఎందుకంటే ఆ సైరన్ మోగుతుంది కాబట్టి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. 100 కిలోమీటర్లు కేవలం 2.5 అవర్స్ పడుతుందట జనరల్లీ. సో ఆమెకు అనెస్థీషియా ఇచ్చిండ్రు. సరే ఆ పెయిన్ని భరించలేకపోతుంది కాబట్టి 100 కిలోమీటర్లు 2.5 గంటలు పడుతుంది కాబట్టి అనెస్థీషియా ఇచ్చిర్రు. సో పెయిన్ లేకుండా ఆమె కొంత నిద్రలోకి జారుకున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల సమయంలో అంబులెన్స్లో బయలుదేరిండ్రు. NH-48లో భారీ ట్రాఫిక్ జామ్లో చిక్కుకుపోయినరు. దీంతో సాయంత్రం 6 గంటల వరకు కేవలం సగం దూరం మాత్రమే చేరుకోగలిగినరు. అంటే 2.5 గంటల ప్రయాణం ఏదైతే ఉండేనో అది కాస్త 6 గంటలు అంటే 3 గంటలకు బయలుదేరితే 6 గంటలు అయింది. NH-48 మీద 3 గంటల పాటు కేవలం హాఫ్ డిస్టెన్సే పోయినట్టు, అంటే 50 కిలోమీటర్లు మాత్రమే పోయినరు. ఇంత ట్రాఫిక్ జామ్లా నిజంగా చెప్పాలంటే 50 కిలోమీటర్లు పోవుడు కూడా నిజంగా గొప్పనే అనుకోవచ్చు. కానీ ఆ తర్వాత ఏమైంది, ఆమెకు అనెస్థీషియా ప్రభావం తగ్గడంతో విపరీతమైన నొప్పి భరించలేక విలవిల్లాడిపోయింది. ఈ క్రమంలో తక్షణ వైద్య సాయం అందించేందుకు అంబులెన్స్ సిబ్బంది రాత్రి 7 గంటల సమయంలో మీరా రోడ్లోని ఆర్బిట్ ఆసుపత్రికి తరలించిండ్రు. అది ఎక్కడ అంటే హిందూజా ఆసుపత్రికి 30 కిలోమీటర్ దూరంలో ఉంటుందట. సరే ఇప్పుడు తప్పనిసరి పరిస్థితి, ఇప్పుడు ట్రామా సెంటర్ ఎక్కడైతే ఉందో దానికి చేరుకోలేకపోతున్నాం కాబట్టి నియరెస్ట్ హాస్పిటల్ అట్లీస్ట్ ఆమెకు కొంత మెరుగుపరిచే విధంగా ఆర్బిట్ ఆసుపత్రికి తీసుకువెళ్ళడం జరిగింది. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఆమెను పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్టు ప్రకటించింది. కనీసం 30 నిమిషాల ముందు ఆసుపత్రికి తీసుకొచ్చి ఉంటే కాపాడే వాళ్ళమని
ఆమె భర్త కౌశిక్ తెలియజేసిరు. నొప్పితో విలవిల్లాడడం కల్లారా చూశాను అని వాళ్ళ భర్త ఆవేదన వ్యక్తం చేసిండు. ఈ ఘటనపై మృతురాలి భర్త కౌశిక్ మాట్లాడుతూ తన భార్య 4 గంటల పాటు భరించలేని నొప్పితో విలవిల్లాడడం చూశాను. రోడ్డు గుంతలమయంగా ఉంది. ఆమె బాధకు మరింత కారణమైంది. నొప్పితో అరుస్తూ ఏడ్చింది. తొందరగా ఆసుపత్రికి తీసుకువెళ్లాలని వేడుకుంది. అయినా సరే ట్రాఫిక్లో ఇరుక్కుపోవడంతో సకాలంలో ఆసుపత్రికి పోలేకపోయినరు. దీంతో చనిపోయినటువంటి పరిస్థితి. రియల్లీ ఎంత బాధాకరం కదా. ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, అడుగడుగున హాస్పిటల్స్ వెలిసినాయి. NH48 ఎంత పెద్ద రోడ్, అది 6 లైన్ రోడ్ ఉన్నప్పటికీ కూడా పూర్తిగా ఇట్లా ట్రాఫిక్ ఉంటే ఏం కదులుతారు, ఎటు పోతారు? తీరా చూస్తే ఏమైపోయింది, 100 కిలోమీటర్ల డిస్టెన్స్ని కేవలం 2.5 గంటల్లో చేరుకోవాల్సింది 6 గంటలైంది. అయినా ఆ ఆసుపత్రి దాకా పోలే. అప్పటికి అనస్థీషియా ఇచ్చారు. బికాస్ ఆమె పెయిన్ భరించలేకపోతుంది కాబట్టి అనస్థీషియా ఇచ్చారు. అయినా సరే అనస్థీషియా ప్రభావం తగ్గిపోయింది. దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి అట్లీస్ట్ తీసుకువెళ్దాము అని వాళ్ళు తీసుకెళ్లేటప్పటికే ఆమె చనిపోయిందట. ఎట్లా చనిపోయింది? మామూలుగా చనిపోలే. గట్టిగా ఏడ్చింది. నొప్పి భరించలేకపోతున్నా, చచ్చిపోతున్నా, నన్ను దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళండి, తొందరగా తీసుకువెళ్ళండి అని ఆమె వేడుకుంది. అదంతా కల్లారా చూసిండు భర్త. అట్లాగే NH48 అంటే నేషనల్ హైవే, రోడ్లు గుంతలమయంగా ఎట్లుంటాయి అసలు నాకు అర్థం కాదు. టోల్ కడుతున్నాం కదా, మరి దేనికి కడుతున్నట్టు మని గుంతలమయంగా ఉందట. ఆ గుంతలల్లకెళ్ళి కూడా పోవడం వల్ల ఆమె పెయిన్ ఇంకా రెట్టింపైంది. అండ్ ఎంత భయంకరంగా ఆమె బాధపడుతూ చనిపోయిందో ఈ ఘటనకు కరెక్ట్ ఉదాహరణ అనుకోవచ్చు. ఇది ఎంతమంది కామన్ పబ్లిక్ ఫేస్ చేస్తున్నారో. ఈమె ఒక్కటి ఇప్పుడు వార్త బయటకు వచ్చింది, కానీ ఇట్లాంటి ట్రాఫిక్ జామ్లలో మనమే కల్లారా ఎన్నో చూస్తున్నాం. ఇట్లాంటి సంఘటనలు చాలా కోకొల్లలుగా ఉంటున్నాయి. రోడ్లు విస్తరిద్దామా, లేకపోతే అసలు అంబులెన్స్లకు దారిద్దామా, లేకపోతే చెరువులు లేకుండా అంటే రోడ్లు చెరువులు కాకుండా చూసుకుందామా, అసలు ఏం చేయాలి అంటే కామన్ పబ్లిక్ చాలా మినిమం కదా. అవన్నీ కూడా వసతులు కల్పించాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్స్ మీదనే ఉంటాయి. అట్లాంటిది ఇగో ఇట్లాంటి ఘటనలు చూడాల్సి వస్తుందంటే మరి మనం డెవలప్ అయినామా, డెవలప్ అవుతున్నామా, లేకపోతే ఇంకా కిందికి పోతున్నామా అర్థమైతే లేదు. అర్ధాంతరంగా పాపం ఈమె నేషనల్ హైవే 48 మీద ప్రాణాలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్. కేవలం అంబులెన్స్కి దారి లేదు అంతే. దానివల్ల ఇగో ఈమె చనిపోయింది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా. లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు